హాయ్ అండి, వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఉండ్రాళ్ళ పాయసం. వినాయక చవితి రాబోతుంది కదా, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. అలాగే పాలు కూడా విరగకుండా ఈజీగా చేసుకోవచ్చు, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ఫస్ట్ ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసేసుకొని కడిగేసుకొని కొన్ని వాటర్ వేసేసి 1 అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి. అదే కడాయిలోకి 1 కప్ వాటర్ వేసేసుకొని చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లం అయితే వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల ఉండ్రాలు అనేటివి చప్పగా లేకుండా కొద్దిగా స్వీట్గా ఉంటాయి అన్నమాట. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పులో నుంచి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు శనగపప్పు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత 1 కప్పు నీళ్ళకి 3/4 కప్పు బియ్యం పిండి వేసేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆపేసి గోరువెచ్చగా అయ్యేంతవరకు మూత పెట్టేసి అలాగే వదిలేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి 1 కప్ బెల్లం వేసుకొని 1/2 కప్పు నీళ్ళు కూడా వేసుకొని బెల్లాన్ని అయితే కరగనివ్వాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, ఏ పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ అయితే ఆపేసేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. మిగిలిన 1 టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఇంకాసేపు శనగపప్పు అయితే ఉడకనివ్వాలి. ఆలోపు ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. చేతితోటి చపాతీ పిండి ముద్దలా కలిపేసుకున్న తర్వాత చిన్న సైజ్ అంతా పిండి ముద్ద తీసేసుకొని చేతికి పొడి బియ్యం పిండి అద్దుకుంటూ చిన్న చిన్న ఉండ్రాలు అయితే చేసేసుకోవాలి. వీళ్ళు చూపించిన విధంగా ఉండ్రాలు అయితే చేసుకోవాలి. పిండితోటి మొత్తం ఎక్స్ట్రా కొంచెం పిండి అయితే ఇలాగ ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని అలాగే కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా తీసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. చూడండి, ఈలోపు శనగపప్పు కూడా ఉడికిపోయింది కదా. చేసుకున్న ఉండ్రాలు ఒక్కొక్కటి కడాయిలో అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మెల్లగా కదుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే 8 to 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఈ విధంగా 10 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయాయి ఉండ్రాలు అయితే. ఇప్పుడు కలుపుకున్న బియ్యం పిండి మిశ్రమం ఉంది కదా, అది కూడా కడాయిలో వేసేసుకోవాలి. ఈ విధంగా బియ్యం పిండి మిశ్రమం వేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా వస్తుంది. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే సిమ్లోనే ఉడకనివ్వాలి. ఆ తర్వాత కరిగించిన బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, వడగట్టేసుకొని వేసుకోవాలి. ఏమైనా నలకలుంటే పోతాయి ఇలా వడగట్టేసుకోవడం వల్ల. ఈ విధంగా బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ బెల్లం నీళ్ళన్నీ కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలాచి పౌడర్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆపేసేయాలి. ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి గోరువెచ్చగా అయ్యేంతవరకు పక్కన వదిలేయాలి. ఆ తర్వాత చల్లార్చిన 1 కప్పు పాలు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వినాయక చవితికి ఉండ్రాళ్ళ పాయసం రెడీ చేసి ఎలా వచ్చిందో కమెంట్లు అయితే చెప్పండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చల్లార్చిన పాలు వేయడం వల్ల పాలైతే విరగకుండా మంచిగా వస్తుంది ఉండ్రాళ్ళ పాయసం. మీరు కూడా ట్రై చేయండి. ఉండ్రాళ్ళ పాయసం ఎలా వచ్చిందో కమెంట్లు అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.